ప్రతిరోజు సామెతలలో జనవరి 14వ తారీఖు సామెతలు 14వ అధ్యాయంలో ఉన్న 35 వచనములు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు. కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించువాడు. మూఢుల నోట బెత్తము వంటి గర్వమున్నది. జ్ఞానుల పెదవులు వారిని కాపాడును. ఎద్దులు లేని చోట గాదెయందు ధాన్యముండదు. ఎద్దుల బలము చేత విస్తారము వచ్చుబడి కలుగును. నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు. కూట సాక్షికి అబద్ధములు ప్రియములు. అపహాసకుడు జ్ఞానము వెదకుట వ్యర్థము. తెలివి గలవానికి జ్ఞానము సులభము. బుద్ధిహీనుని ఎదుట నుండి వెళ్ళిపోమ్ము. జ్ఞానవచనములు వాని యందు కనబడువు కదా. తమ ప్రవర్తనను కనిపెట్టియుండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము. మోసకృత్యములే బుద్ధిహీనులు కనుపరచు మూఢత. మూఢులు చేయు అపరాధ పరిహారార్థ బలి వారిని అపహాస్యము చేయును. యథార్థవంతులు ఒకరి యందు ఒకరు దయచూపుదురు. ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియను. ఒకని సంతోషములో అన్యుడు పాలివాడు కానేరడు. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును. యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు. అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండవచ్చును. సంతోషము తుదకు వ్యసనమగును. భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమగును. మంచివాని స్వభావము వానికే సంతోషమిచ్చును. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును. వివేకి అయినవాడు తన నడతలను బాగుగా కనిపెట్టును. జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగును. బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగును. త్వరగా కోపపడువాడు మూఢత్వము చూపును. దుర్యోచనలు గలవాడు ద్వేషింపబడును. జ్ఞానము లేని వారికి మూఢత్వమే స్వాస్యము. వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకొందురు. చెడ్డవారు మంచివారి ఎదుటను భక్తిహీనులు నీతిమంతుల తలుపునొద్దను వంగుదురు. దరిద్రుడు తన పొరుగు వారికి అసహ్యుడు. ఐశ్వర్యవంతుని ప్రేమించువారు అనేకులు. తన పొరుగువాని తిరస్కరించువాడు పాపము చేయువాడు.
బీదలను కటాక్షించువాడు ధన్యుడు. కటాక్షించువాడు ధన్యుడు. ధన్యుడు. కీడు కల్పించువారు కీడు కల్పించువారు తప్పిపోవుదురు. తప్పిపోవుదురు. మేలు కల్పించువారు మేలు కల్పించువారు కృపాసత్యములను నొందుదురు. కృపాసత్యములను ఉండుదురు. ఏ కష్టము చేసినను ఏ కష్టము చేసినను లాభమే కలుగును. లాభమే కలుగును. వట్టి మాటలు ఒట్టి మాటలు లేమిడికి కారణములు. లేమినికి కారణము. జ్ఞానుల ఐశ్వర్యము జ్ఞానుల ఐశ్వర్యము వారికి భూషణము. వారికి భూషణము. బుద్ధిహీనుల మూఢత్వము బుద్ధిహీనుల మూఢత్వము మూఢత్వమే. మూఢత్వమే. నిజము పలుకు సాక్షి నిజము పలుకు సాక్షి మనుష్యులను రక్షించును. మనుషులను రక్షించును. అబద్ధములాడువాడు అబద్ధములాడువాడు వట్టి మోసగాడు. ఒట్టి మోసగాడు. యెహోవాయందు యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. బహుధైర్యం పుట్టించును. అట్టి వారి పిల్లలకు అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. ఆశ్రయస్థానం కాదు. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. జీవపు ఊట. అది మరణ పాశములలో నుండి అది మరణ పాశములో నుండి విడిపించును. విడిపించును. జన సమృద్ధి కలుగుట చేత సమృద్ధి కలుగుట చేత రాజులకు ఘనత వచ్చును. రాజులకు ఘనత వచ్చును. జనక్షయము జనక్షయము రాజులకు వినాశకరము. రాజులకు వినాశకరము. దీర్ఘశాంతము గలవాడు దీర్ఘశాంతము గలవాడు మహావివేకి. మహావివేకి. ముంగోపి ముక్కోపి మూఢత్వమును మూఢత్వమును బహుమానముగా పొందును. బహుమానముగా పొందును. సాత్వికమైన మనస్సు సాత్వికమైన మనసు శరీరమునకు జీవము. శరీరమునకు జీవము. మత్సరము అక్షరము ఎముకలకు కుళ్ళు. ఎముకలకు కొవ్వు. దరిద్రుని బాధించువాడు దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు. వాని సృష్టికర్తను నిందించువాడు. బేదను కనికరించువాడు వేదను కనికరించువాడు ఆయనను ఘనపరచువాడు. ఆయనను గణపరచువాడు. అపాయము రాగా అపాయం రాగా భక్తిహీనుడు నశించును. భక్తిహీనుడు నశించును. మరణకాలమందు మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు. ధనవంతునికి ఆశ్రయము కలదు. తెలివి గలవాని హృదయమందు గలవాని హృదయము జ్ఞానము జ్ఞానము సుఖ నివాసము చేయును. సుఖ నివాసము చేయును. బుద్ధిహీనుల అంతరంగములో బుద్ధిహీనుల అంతరంగములో ఉన్నది బయలుపడును. ఉన్నది బయలుపడును. నీతి జనములు నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము. ఘనతకెక్కుటకు కారణం. పాపము పాపము ప్రజలకు అవమానము తెచ్చును. ప్రజలకు అవమానం తెచ్చును. బుద్ధిగల సేవకుడు బుద్ధిగల సేవకుడు రాజులకిష్టుడు. రాజులకిష్టుడు. అవమానకరముగా నడుచువాని మీద అవమానకరముగా నడుచుకుని వారి మీద రాజు కోపించును. రాజు కోపించును. ఇంతటితో సామెతలు 14వ అధ్యాయంలో ఉన్న 35 వచనములు పూర్తి చేయబడినవి.